ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటాలు చేస్తున్నటువంటి మావోయిజాన్ని పూర్తిగా మట్టు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టుంది. గత ఏడాది జనవరి నుండి ఆయన చేస్తున్న దీంట్లో వందలాది మంది నక్సలైట్లు ఈరోజు ఎన్కౌంటర్ అయ్యారు. ఈరోజు చలపతి ఒక ప్రధాన తలకాయని అంటే ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి ఆయన్ని ఎన్కౌంటర్ చేశానని చెప్పుకునే తీరుని ఏ విధంగా ఖండిస్తారు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నక్సలైట్లను చంపుతున్నాం అని చెప్తున్నారు కానీ ఆ మావోయిస్టులను అయితే వాళ్ళు చంపటం కాదు. మావోయిస్టులు అనే కంటే ఈరోజు ఆదివాసీలని చంపడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. కగారు యుద్ధం పేరుతోని వాళ్ళని హత్యలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని అంబానీ అదానీ లాంటి వాళ్ళకి అప్పచెప్పడానికి 5th షెడ్యూల్ను కూడా గౌరవించకుండా ఏదైతే ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి ప్రజల మీద అధికారం చెలాయించడానికి ప్రజల్ని చంపడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యుద్ధం అనేది పాలకులు చేయరు, ప్రజల మీద ఎప్పుడూ కూడా వాళ్ళ హక్కుల కోసం ప్రజలు యుద్ధం చేస్తారు, పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో భాగంగా వాళ్ళ హక్కుల్ని సాధించుకుంటారు అనేది మేము చెప్తున్నాము. ఎప్పటికీ కూడా ఆకలి, నిరుద్యోగ సమస్య, అసమానతలు అనేవి పోకుండా ఏది కూడా ముగిసిపోదు. ఇది చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నట్టు పోరాటం ఏదైతే ఉందో అది అసమానతలను తొలగించాలని, అందరి ఆకలి తీర్చాలని, అందరికీ కూడు కూడా నీడ అన్నీ ఉండాలి అని చెప్పి అందరు సమానంగా బతకాలని చెప్పి చేస్తున్నటువంటి పోరాటం ఇది. కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఒక 10% కోసం చేస్తున్నటువంటి యుద్ధము. ప్రజల మీద యుద్ధం చేయటం అనేది తప్పు అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము భావిస్తూ అది వాళ్ళ కూడా ప్రభుత్వ అధినేతలు అయితే ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడవు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యము అనేది మేము చెప్తున్నాం.